హలో అండి, ఎలా ఉన్నారు? మనం ఈవేళ బీట్రూట్ బిర్యానీ చేసుకుందామండి. ఇది ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు బీట్రూట్ తినరు కదండి. బీట్రూట్ తినమంటే అల్లరి పెట్టేస్తారు. జ్యూస్ తాగమన్నా తాగలేరు. అది మనము తాగలేములండి. అదొక రకంగా ఉంటుంది. కానీ దేంట్లోనో వేసుకొని ఆ బీట్రూట్ తింటే ఒంటికి మంచిదండి. అలాంటప్పుడు మనము బీట్రూట్ బిర్యానీ చేస్తే, బిర్యానీ అంటే పిల్లలకి ఎలాగా ఇష్టం కాబట్టి బీట్రూట్ బిర్యానీలో వేసుకుంటే కొద్దిగా కొంత పోషకాలైనా మన ఒంట్లోకి చేరుతాయని ఒక చిన్న ఆశ అన్నమాట. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొద్ది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. మనము మిక్సీ జార్ తీసుకొని ఒక అల్లం ముక్క పెద్దది, ఒక పాయి తెల్లుల్లిపాయి, దాల్చిన చెక్క, యాలకపళ్ళు 2, తర్వాత ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఏమో పులావ్ పువ్వు వేసుకోవాలండి. తర్వాత ఈ మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు ఒక స్పూన్డు, గసగసాలు వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, ధనియాలు, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఓ బేషన్లోన ఆయిల్ హీట్ చేసుకోవాలండి. బిర్యానీకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఈ లోపల హీట్ అయ్యే లోపల మనము బీట్రూటు, క్యారెట్, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, తర్వాత ఏమో కరివేపాకు, ఇవన్నీ ఒక బేషన్లోన చక్కగా అవి కడుక్కొని కోసుకొని ఉంచుకోవాలండి. ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. హీట్ ఎక్కిన తర్వాత మనమేం బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా కొద్దిగా వేగించుకోవాలండి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు ఈనుల్లా కోసుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. అవి మనము హాఫ్ దాకా, మరీ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అవసరం లేదు, హాఫ్ దాకా వేగితే బాగుంటుంది. చక్కగా అవి వేగాలండి. చూడండి, హాఫ్ వేగాయి కదండి. వేగిన తర్వాత మనం క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ వేసుకొని కొద్దిగా తర్వాత దాంట్లోన మనము ఈ క్యారెట్ బీట్రూట్ కొద్దిగా ఎక్కువే వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, మన ఒంటికి కూడా హెల్దీ. బీట్రూట్ చూడండి ఎక్కువే నేను వేసుకున్నాను, ఎందుకంటే బీట్రూట్ బిర్యానీ కదా, దీంట్లోనే ఎక్కువే పడుతుంది. తర్వాత బంగాళదుంపల ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనమేమో అవి చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము దాంట్లోన ఓల్ గరం మసాలా పేస్ట్ చేసాం కదండి, పేస్ట్ కూడా తీసుకొని చక్కగా అది ఒక బేషన్లోకి తీసుకోవాలి, గిన్నెలోకి తీసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుంటే కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని వేగించుకుంటే ఈ కూరగాయలకి సాల్ట్, మసాలా ఇవన్నీ చక్కగా పడతాయి. పట్టి అవి చక్కగా ఆయిల్ కొద్ది పైకి తేలినంత వరకు వేయించాలండి. చూడండి ఎలా వేగుతున్నాయో, ఆయిల్ కొద్ది పైకి వస్తుంది కదా. అలాంటప్పుడు మనం మిల్ మేకరు వేడి నీటిలో నానపెట్టుకున్నాం కదండి, అది కూడా కొద్దిగా వేసేసుకోవాలండి. మరి కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనము బియ్యం నానపెట్టుకున్నాం కదండి కడుక్కొని, నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం చక్కగా కడుక్కొని నానపెట్టుకొని ఉంచుకున్నాను. అవి మనం చక్కగా ఒక బేషన్లోకి తీసుకొని ఆ బేషన్ వేసుకోవాలండి. ఎందుకంటే అది బేషన్ వేసుకున్నాం కదా, ఇవి కొద్దిగా కలిపిన తర్వాత మనం ఆ బేషన్తోనే 2 సార్లు నింపుగా నీళ్ళు వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోద్ది. బిర్యానీ విడివిడిగా చక్కగా పొడి పొడిలాడుకుంటూ నీట్గా వస్తుందండి. వేసుకుంటే మనకి కొలత మీద వేసుకుంటే చక్కగా విడివిడిగా వస్తుంది అనమాట. చూడండి, ఆ బేషన్తో బియ్యం వేసాను కదా, ఆ బేషన్తోనే 2 సార్లు నీళ్ళు వేసాను. చక్కగా చూడండి మరుగొచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని మనము మరుగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి అలా సిమ్లోన మగ్గనిస్తే మంచి బీట్రూట్ బిర్యానీ రెడీ అవుద్దండి. మనము కొద్దిగా అది మధ్యలోని తీసి దాంట్లోని కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా మళ్ళీ కలుపుకొని సిమ్లో పెట్టుకొని అలా మగ్గనిస్తే మంచి బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ నీట్గా ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈరోజు నాగపంచం కదండి, నేను అందుకే వెజ్ బిర్యానీ చేశానండి. ఈ బిర్యానీకి రైతా బాగుంటుందండి. రైతాతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.